ఈరోజు ఆదివారం కుండ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేస్తున్నా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ చికెన్ మ్యారినేషన్కి ప్రాసెస్ చూపిస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 kg చికెన్కి చెప్తున్నా నేను. సరిపడనంత వేసుకోండి మీరు కారం. మా కారం చాలా ఘాటు ఉంది, అందుకే నేను 2 స్పూన్లు వేస్తున్నా. తగినంత ఉప్పు, కొంచెం పెరుగు వేస్తున్నా. పెరుగు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కడిగేసుకుందాం. కొత్తిమీర, పుదీనా ఎప్పుడైనా వాటర్లో గిన్నెలో నీళ్ళు పోసి కడుక్కోవాలి, లేకపోతే ఉన్న ఉసుకంతా అడుక్కు పోతుంది, ఆకులు మంచిగా పైకి వస్తాయి అన్నమాట. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది కొద్దిగా ధనియాల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. అన్నీ వేసి కలుపుకొని 1 గంట పక్కకు పెట్టుకోవాలన్నమాట ఈ మిశ్రమం. అట్లయితేనే మంచిగా జ్యూసీ వస్తాయి ముక్కలు. ఒక చిన్న నిమ్మకాయ రసం తీసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం కలిపి 1 గంట నానబెట్టుకోవాలి. గంట నానబెట్టుకున్న తర్వాత వండుకోవాలి. నేను గంట ముందు నానబెట్టిన మిశ్రమం ఉంది. ఈ మిశ్రమం గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. గంట నానితేనే ముక్కకి మంచిగా మసాలాలు అన్నీ పడతాయి. నేను గంటకు ముందే ప్రిపేర్ చేసిన మిశ్రమం ఉంది, చూపిస్తా. 2 గంటల ముందు నానబెట్టిన నేను ఈ మిశ్రమం. ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత మంచిగా వస్తుంది అన్నమాట బిర్యానీ. నేను కూడా సెకండ్ టైం ఇది చేయడం, ఎట్లా వస్తుందో చూడాలి. అలా చూడ్డానికి చాలా తక్కువ పదార్థాలు ఉన్నాయని అనుకోకండి, ఇది ఎన్నో రకాలుగా చేస్తారు. కాకపోతే నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేద్దామని చేస్తున్నా. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వేరే అవి ఇవి కావాలంటే బయటికి వెళ్ళాలి కదా, ఇవి ఇంట్లో ఉండే పదార్థాలతోనే మంచిగా చేసుకోవచ్చు. అందుకే నేను ఇట్లా చూపిస్తున్నా. నేను ఇట్లనే చేస్తాను, ఇది నా స్టైల్, ఇట్లనే చేస్తాను కాబట్టి మీకు కూడా ఇట్లనే చూపిస్తున్నా. ఎన్నో రకాలుగా చేసుకుంటారు కానీ ఇది నా స్టైల్. ఇంతకుముందు చేసిన నేను, మంచి టేస్టీగా వచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నా. ఇది నా స్టైల్ కాబట్టి కుండలో చేస్తాను నేను. బిర్యానీకి ఎప్పుడైనా ఇట్లాంటి వెడల్పు పాత్ర తీసుకోవాలి. ఇట్లా వెడల్పు ఉంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ముక్క అయినా అన్నం అన్నీ మంచిగా బాగా వస్తాయి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు కుండలు వేసుకొని పక్కకు పెట్టుకుందాం. కుండలు వేసి ఉడకబెట్టాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇప్పుడే నూరి వేసిన కాబట్టి స్మెల్ బాగా వస్తుంది. ఉడికినాక ఎట్లుంటుందో దీన్ని మంచిగా సర్ది పెట్టుకోవాలి, ఈ పెద్ద ముక్కలు మధ్యకు వచ్చేటట్టు. ఎందుకంటే ఫ్లేమ్ అంతా మధ్యనే ఉంటుంది కాబట్టి. ఇట్లా మంచిగా సదిరి పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం చికెన్ మొత్తం కుండల. ఒక దగ్గరనే ఉండకుండా కుండ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇది 1 kg చికెన్ నేను మ్యారినేట్ చేసి పెట్టింది. ఇది కూడా 1 kg బియ్యం అన్నమాట. ఈ బియ్యం కూడా 1 గంట ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నా. బిర్యానీకి నేను బాస్మతి బియ్యం యూజ్ చేస్తున్నా. ఏవైనా మంచిగానే ఉంటుంది, కాకపోతే బాస్మతి అయితే ఇంకా మంచిగా ఉంటుందని బాస్మతి చేస్తున్నా.
అన్నం ఉడకడానికి ముందుగా నీళ్ళు మరగాలన్నమాట. ఈ నీళ్ళు మసిలినాక బియ్యం వేసుకోవాలి. ఇందులో మనం లవంగాలు, ఇలాచి అవన్నీ వేసి మసలు పెట్టుకుంటాం అన్నమాట. ఈ నీళ్ళు ఎక్కువ మసాలాలు లేకుండా ఒక 4-5 లవంగాలు, చెక్క, ఈ జాపత్రి, ఈ స్టార్ పువ్వు ఇవి వేసుకుంటున్నాను నేను. మసాలాలు ఎక్కువ లేకుండా ఫ్లేవర్ మాత్రమే దిగాలి అందులోకి. ఇవి నీళ్ళలో మసాలా పెట్టుకోవాలి. ఇవి వేసి బియ్యం అంటుకోకుండా ఒక స్పూన్ ఆయిల్ వేస్తాం. ఒక స్పూన్ సరిపోతుంది. ఈ బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అన్నమాట. ఇది కూడా ఒక స్పూన్ వేస్తున్నా. ఆనియన్ ఫ్లేవరు ఈ ఆయిల్లోకి వచ్చి టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి. ఈ నీళ్ళు బాగా మరగాలి. మరిగినాక బియ్యం వేసుకుందాం. అన్నానికి సరిపడేంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం ఈ నీళ్ళు టేస్ట్ చూస్తే ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే అన్నానికి కొద్దిగా పడుతుంది ఉప్పు. ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయి, కొద్దిగా ఉడికిద్దాం. వీటిని కూడా ఉడికించి అన్నం అయినాక దీని మీద వేసి పెట్టాలి. ముక్కలు పెద్దగా ఉన్నాయని నేను ముందే కొంచెం ఉడికిస్తున్నా, సగం ఉడికిస్తున్నా. చిన్నగా ఉంటే సగం ఉడికించాల్సిన అవసరం లేదు. ముక్కలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా సగం ఉడకబెడుతున్నా. పెద్దగా లేకుంటే అట్లే వేసి దాని మీద నుంచే ఉడికిన బియ్యంని దాని మీద వేసి పిండితో క్లోజ్ చేసి ఉడికించుకోవచ్చు. అట్లా కూడా ముక్కలు పెద్దగా ఉన్నాయని నేను ఇప్పుడు ఉడికిస్తున్నా, లేకపోతే అవసరం లేదు. నీళ్ళు మసులుతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. నానిన బియ్యం, గంట నానబెట్టుకున్న బియ్యం ఇవి. బియ్యం వేసి కలుపుకోవాలి. ఒక 70% ఉడకాలన్నమాట. ఈ బియ్యం ఉడికినాక అందులో వేసి మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఈ బియ్యం విరిగిన దాకా ఉంచాలన్నమాట. సగం ఉడకాలి. సగం ఉడికినాక అందులో వేసుకోవాలి. సగం ముప్పావు ఉడికినాక. చికెన్ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నా. ఇట్లా ఉంది. ఇప్పుడు దీని మీద నుంచి ఆ ఉడికిన బియ్యాన్ని దీని మీద వేయాలి. అన్నం కూడా సగం ఉడికింది. ఇక దింపి అందులో వేసుకుందాం. ఇట్లా ఉడకాలి. సగం ఉడికింది, ఇంకా పలుకుంది. ఇప్పుడు తీసి దాంట్లో వేసుకుందాం అన్నం. సగం ఉడికింది అన్నం. దీన్ని ఇప్పుడు ఈ చికెన్ మీద పరుచుకోవాలి. మొత్తం వాటర్ లేకుండా చూసుకోవాలి. కుండల మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అన్నం. వేసేటప్పుడే మంచిగా అన్ని వైపులా పడేటట్టు వేసుకోవాలి. మంచిగా తిప్పుకుంటా. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా గోధుమ పిండితోని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మూత మంచిగా సెట్ చేసుకోవాలి. కొంచెం కూడా ఆవిరి బయటకు వెళ్ళకుండా క్లోజ్ చేసుకోవాలి పిండితోని. అట్లయితేనే మంచిగా ఉడుకుతుంది. మంచిగా మొత్తం ఇట్లా క్లోజ్ చేసుకున్నాక ఒక దగ్గర ఖాళీ ఉంచాలి. మనకు ఆవిరి బయటకు వెళ్ళడానికి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఉడికించుకొని బంద్ చేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళా పక్కకు ఉంచుకోవాలి. దింపినాక కూడా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచాలి. ఎందుకంటే ఇది కుండ కాబట్టి లోపల ఇంకా ఉడుకుతుంది. ఇంకా 10 నిమిషాల దాకా దాన్ని వదిలేయాలి. 10 నిమిషాలు సరిపోతుంది దీనికి, కుండకి. ఆవిరి బయటకు వస్తుంది. ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా చేసుకుందాం. 10 నిమిషాలు ఉడికింది హై ఫ్లేమ్లో.
కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇప్పుడు ఈ లో ఫ్లేమ్లో కూడా ఒక 10 నిమిషాలు ఉండాలి. తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ సిమ్ చేసి 10 నిమిషాలు అయింది, ఇంకా బంద్ చేస్తున్నా. ఇంకొక 10 నిమిషాలు కూడా దీన్ని అట్లనే ఉంచాలి. ఇప్పుడే తీయొద్దు మూత, మంచిగా ఉమ్మగిలుతుంది అన్నమాట లోపల. ఇప్పుడు స్మెల్ కూడా బాగా వస్తుంది ఇక్కడ నుంచి కూడా. బిర్యానీ అయింది. అట్టాక్ తీసుకోవడానికి వచ్చిన అట్టాక్ కోసుకున్నాను. అట్టాక్లో తింటేనే బాగుంటుంది. మాకు ఇంట్లో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తెప్పుకొని తింటాం. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అట్టాక్లో తిందాం ఈరోజు. బిర్యానీలకి ఒక నిమ్మకాయ తెంపుకోదాం. ఇంకోటి ఉందా? బిర్యానీ అయింది, ఎట్లా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. బిర్యానీ మంచిగా అయింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉడికిందో. ముక్క కూడా మంచిగా ఉడికింది, ఉడికింది మంచిగా. పొడి పొడిలాగా వచ్చింది. ఆ రైస్ కూడా బాగా కాలుతుంది. పొడి పొడిలాగా వచ్చింది. ఆ రైస్ కూడా బాగా కాలుతుంది. చల్లగా వెదర్ ఉంది, వేడిగా బిర్యానీ అయింది. తిని చెప్తా ఎట్లుందో. సాయి నువ్వు తింటావా ఇయ్యాల? బిర్యానీ ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తాడు మావాడు. బిర్యానీలకి చికెన్ గ్రేవీ చేసిన కొంచెం వేరే. టేస్ట్ చూసి చెప్పు సాయి ఎట్లుందో. బాగుంది. ఉడికిందా ముక్క? బిర్యానీ మంచిగా సెట్ అయింది ఈసారి లాస్ట్ టైం కన్నా. బాగుంది. పీస్ కూడా మంచిగా ఉడుకుతుందా? మెత్తగా ఉడికినాదా? కుండలు కాబట్టి ఊకనే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. తొందరగా కుండ వేడికే ఉడికిపోతుంది చికెన్. Wait. Oh, you're thinking. బాగుంది. నువ్వు బయట తినే బిర్యానీ బాగానే, ఇది బాగుందిరా. ఎక్కడో కొడుతుంది సీనా. ఇదే బాగుంది. కుండలో చేసిన కూడా కుండ బిర్యానీ, కుండ ఫ్లేవర్ వస్తుంది. గ్రేవీ బాగా సెట్ అయింది.